నెల్లూరులోని డాక్టర్ జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఏపీఎస్ఆర్టీసీ, ఏపీపీటీడీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమ సన్నాహక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు అన్ని సంఘాల రాష్ట్ర నాయకులు, జోనల్ అధ్యక్ష, కార్యదర్శులు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వ్యతిరేక విధానాలపై జేఏసీ నాయకులు సదస్సు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే అనేక సమస్యలను చర్చించారు. ప్రభుత్వం స్పందించుకుంటే కార్మికులందరూ న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉండాలని జేఏసీ పిలుపునిచ్చింది. అనంతరం జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలోనే ఎప్పుడూ డిపోలను క్లోజ్ చేసే పరిస్థితి లేదని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి రావడం దారుణమన్నారు. దీంతో కార్మికుల్లో ఒక్కసారిగా ఆందోళనలు నెలకొన్నాయని చెప్పారు. ఆర్టీసీ బస్సులను పినాకిల్ సంస్థకు అప్పగించడంతో దాదాపు 4 డిపోలు క్లోజ్ అయ్యాయని చెప్పారు. వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కె పద్మారావు, వై శ్రీనివాసరావు, జీవి నరసయ్య, పివి రమణారెడ్డి, పి సుబ్రహ్మణ్యం రాజు, సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కో కన్వీనర్, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీపీటీడీ జేఏసీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 750 బస్సులు పినాకిల్ అనే సంస్థకు అప్పగించడం వల్ల దాదాపు 4 డిపోలు క్లోజ్ అయినాయి. 1500 మంది ఉద్యోగులు ఇతర డిపోలకు బదిలీ చేయడం జరిగింది. మిగతా 8 డిపోల్లో కూడా పాక్షికంగా 40-50 బస్సులు ప్రవేశపెట్టడం వల్ల టోటల్గా 12 డిపోలలో 750 బస్సులతో సిబ్బంది 4000 వరకు తగ్గిపోయి ఇతర డిపోలకు బదిలీ అయ్యే పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఆర్టీసీ చరిత్రలో అదనపు డిపోలు ఏర్పాటు చేసి ఉన్నారే కానీ ఎప్పుడు కూడా ఆర్టీసీ చరిత్రలో డిపో క్లోజ్ అయ్యే పరిస్థితి దశాబ్దాలుగా లేని పరిస్థితి. ఏపీఎస్ఆర్టీసీ కార్మికులలో తీవ్రమైన ఆందోళన ఈరోజు నెలకొల్లి ఉన్న పరిస్థితుల్లో ఏపీ జేఏసీగా కార్మిక సంఘాలన్నీ కలిసి ప్రభుత్వ విధానాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఈరోజు జేఏసీగా ఖండిస్తూ ఏదైతే ఏపీఎస్ఆర్టీసీలు ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు ఏదైతే ప్రవేశపెడుతూ ఉన్నారో వాటిని సంస్థే కొనాలి, ప్రభుత్వమే కొనాలి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని ప్రభుత్వం ఆలోచన ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచి ఎలాంటి నయా పైసా ఆర్టీసీకి రావాల్సిన నుంచి చెల్లించాల్సిన అవసరం లేదు. శ్రీశక్తి పథకం ద్వారా దాదాపు 0 టికెట్ ద్వారా ప్రతి నెల 300 కోట్ల రూపాయలు అంటే దాదాపు 3600 కోట్ల రూపాయలు శ్రీశక్తి స్కీమ్ ద్వారా రీఎంబర్స్మెంట్ రూపంలో ఏపీఎస్ఆర్టీసీ రావాల్సి ఉన్నప్పటికీ దాదాపు గత ప్రభుత్వం ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో 125 కోట్లు ఏదైతే సంస్థ ఆదాయం నుంచి తీసుకున్నారో ఆ మేరకు ఈ ప్రభుత్వం కూడా 125 కోట్లు తీసుకుంటూ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ పూర్తి స్థాయిలో 175 కోట్లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ కూడా కేవలం 40 కోట్లు చెల్లిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం 300 కోట్ల రూపాయలు ఇది రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మంది ప్రయాణికులకు, ప్రత్యేకించి మహిళలు ఎవరైతే ఉన్నారో 25 లక్షల మంది ప్రయాణికులకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నటువంటి ఉద్యోగులకు ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అని కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా సీనియర్ ముఖ్యమంత్రి గారు, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు, ఆయన శాసనసభలోనే ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వారు ఏ విధంగా శ్రీశక్తి స్కీమును విజయవంతంగా నడిపించారు కాబట్టి వారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలని గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభ ద్వారా 45,000 మంది ఉద్యోగులను అభినందించడం జరిగింది. మరి అభినందించిన ముఖ్యమంత్రి గారు ఈరోజు దయచేసి ఆలోచన చేయాలా. ఏపీఎస్ఆర్టీసీ ఏదైతే ఉందో దాదాపు ఈరోజు 15,000 ఖాళీలు ఉన్నాయి. ఆ 15,000 ఖాళీలు భర్తీ చేయాలి. ఈ శ్రీశక్తి స్కీమ్ విజయవంతం కావాలంటే ఎలక్ట్రికల్ బస్సులే కావాలని ప్రభుత్వం భావిస్తే దాదాపు 20,000 బస్సులు పెడితే తప్ప శ్రీశక్తి స్కీమ్ విజయవంతం కాదు. కాబట్టి ఇప్పుడున్న బస్సులు ఏదైతే ఉన్నాయో డీజిల్ బస్సులు ఏదైతే ఉన్నాయో వాటిని రీప్లేస్ డీజిల్ బస్సుల ద్వారా చేస్తూ అదనంగా వచ్చే బస్సులు ఏదైతే ఉన్నాయో వాటిని సంస్థ ప్రభుత్వం కొని నిరుద్యోగం ఏదైతే ఉందో భర్తీ చేసే ఏదైతే ఉందో దాదాపు 15,000 ఖాళీలు ఉన్నాయి. కొత్తగా వచ్చే బస్సులు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా
బీద వర్గాలు ఏదైతే ఉన్నాయో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 10th క్లాస్ చదువుకున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో, శ్రామిక్స్ ఎవరైతే ఉన్నారో, చిరు ఉద్యోగులు ఏదైతే ఉన్నారో ఏపీఎస్ఆర్టీలో దాదాపు 40,000 మంది ఈరోజు పనిచేస్తున్నారు. ఇంకా 10,000 బస్సులు పెరిగితే దాదాపు 50,000 మంది ఉద్యోగులు పెరిగే అవకాశం ఉంది. తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి మంచి పేరు రావడం కోసమే ఈ ఉద్యమం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే దాదాపు అందరి ఉద్యోగులను సమీకరించాము. ఈరోజు 3వ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకు ఎంప్లాయీస్ యూనియన్ నుంచి రాష్ట్ర కన్వీనర్ స్థాయిలో ఈరోజు నర్సాయి గారు హాజరై ఉన్నారు. కార్మిక పరిషత్ నుంచి శేషగిరిరావు గారు, శ్రీనివాసరావు గారు హాజరై ఉన్నారు. అదేవిధంగా SWF నుంచి ఇక్కడ ఉన్నటువంటి కట్టా సుబ్రహ్మణ్యం గారు హాజరై ఉన్నారు. అదేవిధంగా కార్మిక యూనియన్, అదేవిధంగా సంఘ్ ఏదైతే ఉందో, భారతీయ పార్టీ సంబంధించిన అనుబంధ సంఘం ఏదైతే ఉందో దాదాపు 5 సంఘాలతో ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యల మీద తీవ్రమైన పోరాటం వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ప్రధానంగా ఆయనే చెప్తూ ఉన్నాడు, ఎలక్ట్రికల్ బస్సు ముద్దు అంటున్నాడు. ఎలక్ట్రికల్ బస్సులకు మేము వ్యతిరేకం కాదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన శ్రీశక్తి స్కీమ్ విజయవంతం కావడానికి, అదనపు బస్సులు పెంచడానికి జోక్యం చేసుకుంటే తప్ప ఈ రాష్ట్రంలో మరో బలమైన ఉద్యమం ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల నుంచి ఎదుర్కోబోతున్నానని కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు అటువంటి పరిస్థితి తీసుకురారు అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ పరిస్థితి వస్తే ఈ సంస్థ పరిరక్షణ కోసం, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం, ప్రజల యొక్క రవాణా సౌకర్యం మెరుగుపరచడం కోసం ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా సమీకరించి అవసరమైతే తీవ్రమైన ఆందోళన చేయడానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ వర్గం సమైక్యంగా ఉంది అని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈ మీడియా ద్వారా మీరందరూ కూడా ప్రజలను చైతన్యవంతం చేసి మా పక్షాన ఈ సంస్థను బలోపేతం మీరు కూడా పూర్తి భాగస్వామ్యులు కావాల్సిందిగా వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. ఇప్పుడు ఏపీఎస్ఆర్ జీవి నర్సయ్య, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ కో కన్వీనర్. ఏదైతే ఆర్టీసీ పరిరక్షణ కోసం ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో ఉన్న ఉద్యోగ సంఘాలతో జేఏసీ ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతాలలో సదస్సులను ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా వాళ్ళందరిని కూడా కార్మికులను చేసేదానికోసం ఇవాళ 3వ సదస్సు నెల్లూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి, యాజమాన్యానికి విజ్ఞప్తి చేసేది, ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ ఎవరు కూడా ఎలక్ట్రికల్ బస్సులను వ్యతిరేకించడం లేదు. కానీ ఆ ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీని కొనుగోలు చేసి ఆర్టీసీ నిర్వహణ ద్వారానే ఈ రాష్ట్రంలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించడానికి అవకాశం కలుగుతుందని చెప్పేసి మేము భావించే ఈ సందర్భంగా ప్రభుత్వానికి, యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం కొనలేని పరిస్థితి ఉంటే, యాజమాన్యం కొనలేని పరిస్థితి ఏర్పడితే శ్రీశక్తి పథకం అమలు ద్వారా ఏదైతే మాకు రియంబర్స్మెంట్ అమౌంట్ 300 కోట్లు నెలకు రావాలో ప్రభుత్వం 160 కోట్లు మాత్రమే చెల్లిస్తుంది. ఇంకా 140 కోట్లు ప్రభుత్వం ప్రతి నెల చెల్లించాలి అదనంగా. కాబట్టి 300 కోట్లు ప్రతి నెల కనుక ప్రభుత్వము ఆర్టీసీకి చెల్లిస్తే ఆర్టీసీనే నెలకు 140 ఎలక్ట్రికల్ బస్సులను సొంతంగా కొని ఉద్యోగ నియామకాలు చేపట్టుకొని ఈ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేదానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా యాజమాన్యం, ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము విద్య, వైద్యానికి ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇస్తుందో ఈ రాష్ట్ర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేదానికి అదే ఆలోచన చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆర్టీసీని పరిరక్షించాలని చెప్పేసి, ఆర్టీసీని బలోపేతం చేసినప్పుడే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి, లేని పక్షంలో ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పుడు ఉత్పన్నమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామో ఆ సమస్యలను పరిష్కరించడంలో కానీ, లేక ఆర్టీసీని పరిరక్షించడంలో కానీ ఆ ప్రభుత్వం కానీ, యాజమాన్యం కానీ వెనుకడుగు వేస్తే ఖచ్చితంగా ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులందరినీ కూడా సమీకరించుకొని భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలను ఉధృతంగా నడుపుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కార్మిక పరిషత్ రాష్ట్ర అధ్యక్షుని, అలాగే ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్. ఈరోజు మరి ఏపీఎస్ఆర్టీసీ జేఏసీలో భాగంగా ఈరోజు నెల్లూరు సమావేశానికి ఇక్కడికి మేము రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరి మొట్టమొదటి సమావేశాన్ని విజయనగరం, రెండో సమావేశాన్ని విజయవాడ, ఈరోజు నెల్లూరులో నిర్వహించడం, పెద్ద ఎత్తున ఉద్యోగుల నుంచి స్పందన రావటం, ఆ స్పందన ద్వారా ఏదైతే
మరి ప్రభుత్వ వ్యతిరేక చర్యలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఏపీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టి వాటిని ప్రైవేట్ వాళ్ళ ద్వారా నిర్వహించడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలని మేము అడ్డుకుంటాం. మరి ఆ పరిస్థితిలో భాగంగా ఏదైతే పినాకిల్ సంస్థకి ఇచ్చారో వాళ్ళు కాకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆ బస్సుల్ని మరి మన ఏపీఎస్ఆర్టీసీ ద్వారానే నిర్వహించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఎక్కడ ఇది మా సొంత ఇంట్రెస్ట్ కాదు, మా 50% మా ఇంట్రెస్ట్ అయితే ప్రజల బాగోగులు సంస్థ బాగోగులు కూడా ఆలోచించే ఉద్యోగులు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు. గతంలో ఎప్పుడైతే క్రైసిస్ వచ్చిన సందర్భంలో మరి ఓఆర్ డౌన్ అయిన సందర్భంలో ఆర్టీసీ ఉద్యోగులే వాళ్ళ జీతాల నుంచి డిడక్షన్ చేసి బస్సులు కొనుగోలు చేసి, అలాగే రాష్ట్రం విడిపోయిన సందర్భంలో మా ఆర్టీసీ హాస్పిటల్ ఏదైతే మన రాష్ట్రంలో లేదో మా కంట్రిబ్యూషన్తో హాస్పిటల్ నిర్మించుకొని ఇలాంటి అన్ని ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్లో ఇలాంటి కార్యక్రమాల్లో చాలా ముందుంటారు. ఇది ఎక్కడ మా విషయం కాదు. దీనివలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంది. ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ అనేది ప్రైవేట్ ఆర్గనైజేషన్ సరిగ్గా నిర్వహించే పరిస్థితి ఉండదు. అందుకని చెప్పేసి ఇది మేము ప్రభుత్వానికి సంస్థ ద్వారా కానీ లేకపోతే ఇతర నిఘా విభాగాల ద్వారా మీ ద్వారా మేము చెప్పేది ఏంటంటే, ఈ స్త్రీశక్తి పథకం సమర్థవంతంగా అమలవ్వాలంటే ఏపీఎస్ఆర్టీసీలో అత్యవసరంగా ఒక 4,000 బస్సులు కొనుగోలు చేయాలి, సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసుకోవాలి. లేకపోతే చాలా క్రైసిస్ భవిష్యత్తులో 2-3 టాస్కులు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ 2027 గోదావరి పుష్కరాలు, తర్వాత కృష్ణా పుష్కరాలు ఉన్నాయి. ఆ క్రౌడ్ని క్లియర్ చేయాలంటే ఏపీఎస్ఆర్టీసీలో సిబ్బంది నియామకం అర్జెంటుగా జరగాలి, అలాగే కొత్త బస్సులు కొనుగోలు జరగాలి. మరి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, వీటన్నిటినీ మరి సిబ్బంది రిక్రూట్మెంట్ కానీ వీటన్నిటిని రిక్రూట్ చేసి ఈ సమస్యల నుంచి మరి ప్రభుత్వం బయటపడద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జన్మదిన శుభాకాంక్షలు. మా నాయకులు, మంచి మనిషి, శ్రేయోభిలాషి, బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు గోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదిన శుభాకాంక్షలు. 18వ తేదీ గురువారం ఉదయం 7 గంటలకు నెల్లూరు నగరం కొండాయిపాలెం గేట్ సెంటర్ నందు నిర్మాణంలో ఉన్న బీసీ భవన్ ముందు ఘనంగా జరపబడును. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్, బాణాసంచా, 500 మందికి అల్పాహారం ఏర్పాటు చేయడం జరగనుంది. బీసీవై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులు పాల్గొనాలని కోరుతూ బుధవారపు బాలాజీ అధ్యక్షుడు, భారత చైతన్య యువజన పార్టీ, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా.